హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఈహా నేను మీ షన్విత. సో మనం ఈరోజు టాపిక్ ఏంటి అంటే బిగ్ బాస్. సో బిగ్ బాస్లో మనం చూసుకున్నట్లయితే టికెట్ టు ఫినాలే అవినాష్కి వచ్చినట్లు టాక్ అయితే వినిపిస్తుంది. సో మనం ప్రీవియస్ చూసుకున్నట్లయితే రోహిణి అలాగే నిఖిల్కి వచ్చింది. సో నెక్స్ట్ అవినాష్కి వచ్చింది అని అంటున్నారు. సో ఓకే, ఇప్పుడు టికెట్ టు ఫినాలేలో అవినాష్ కూడా ఉన్నారు అండ్ వీళ్ళ ముగ్గురు కూడా ఉన్నారు. సో వీళ్ళ ముగ్గురు గురించి మాట్లాడుకున్నట్లయితే వీళ్ళ ముగ్గురిలో టాస్క్లు ఎవరు బాగా ఆడతారు అనిపిస్తుంది? నిఖిల్. నిఖిల్. సో క్వశ్చన్ మార్క్ వద్దు, నిఖిలా కాదా క్లారిటీ కోసం ఏమో కమెంట్ చేయండి మీకేమనిపిస్తుందో. సో వీళ్ళ ముగ్గురిలో అయితే నిఖిల్ బాగా ఆడతాడు అని అనుకుంటున్నారు. కాకపోతే మనం ప్రీవియస్ చూసుకున్నట్లయితే మెగా చీఫ్ టాస్క్లో అది చిక్కుముళ్ళు విప్పడంలో అవినాష్ అలాగే రోహిణి తర్వాత నిఖిల్ ఉన్నాడు. సో ఎవరు ఎప్పుడు టాస్క్ బాగా ఆడతారో ఎవరికీ తెలీదు. సో ఈ టాస్క్లో ఒకరు బాగా ఆడితే నెక్స్ట్ టాస్క్లో ఇంకొకరు బాగా ఆడతారు. సో ఒకరిని మించి ఒకరు గేమ్స్ ఆడుతూనే ఉన్నారు. సో అండ్ ఇదంతా పక్కన పెడితే నిఖిల్కి అది టికెట్ టు ఫినాలేకి వచ్చిన తర్వాత టేస్టీ తేజ కొన్ని కమెంట్స్ చేశాడు అనమాట. సో ఇంకేంటి టాప్ 5లో ఉంటుంది నీ నేము, టైటిల్ విన్ను నువ్వే, అది ఇది. అసలు నాకు అర్థం కాదు. తను కూడా గేమ్ ఆడనీకే వెళ్ళాడు కదా. సో తను కూడా ఏదో ఒకటి ట్రై చేయాలి కదా. లేదు నేను కూడా వెళ్ళాలని. సో పక్కనోళ్ళ మీద కమెంట్ చేయడం ఏంటో నాకైతే రియల్గా నవ్వొచ్చింది. ఆ ప్లేస్లో ఎవరున్నా కానీ సో తను వెళ్ళాడు నేను వెళ్ళాలి అనే ఒక ఐ మీన్ ఇంటెన్షన్ ఉంటుంది కదా నేను వెళ్ళాలి అని. కానీ ఇతనేంటో నువ్వు వెళ్ళినావు నీకు వస్తుంది ఇంకా నువ్వే విన్నర్. నాకు అనిపించింది ఇదంతా పక్కన పెట్టేద్దాం, వాళ్ళ ఇష్టం, ఇంకా ఎవరి గేమ్ వాళ్ళ ఇష్టం. కాకపోతే మనం ఓటింగ్ చూద్దాం ఇప్పుడు ఒకసారి మనకి. సో ప్రీవియస్ ఓటింగ్ చూసినట్లయితే ఎవరున్నారు టాప్లో? గౌతమ్. సో మరి గౌతమ్ని బ్రేక్ చేసి నిఖిల్ 24%కి వచ్చాడు. సో ఇప్పుడు ప్రజెంట్ అయితే నిఖిల్ అయితే టాప్లో ఉన్నాడు అండ్ దాని తర్వాత గౌతమ్. సో గౌతమ్ది వచ్చేసి 20% ఉంది. సో వీళ్ళిద్దరి తర్వాత ఎవరున్నారు అని అంటే మన మాటకారి ప్రేరణ ఉన్నారన్నమాట. సో 16లో ఉన్నారు, 16%. సో దాని తర్వాత విష్ణు, నబిల్ వీళ్ళిద్దరు కూడా ఒకటే ప్లేస్లో ఉన్నారు. సో ఎవరు అంటే ఎవరు బ్యాలెన్స్ ఎవరిని బ్రేక్ చేస్తారో ఎవరు ఊహించలేరు అన్నమాట. సో వీళ్ళిద్దరిది పక్కన పెడితే నెక్స్ట్ వచ్చేసరికి మనకి అవినాష్ 10%లో ఉన్నాడు. అలాగే 10%లో మనకి పృథ్వీ కూడా ఉన్నాడండి. సో వీళ్ళిద్దరు కూడా 10%లో ఉన్నారు. కానీ లాస్ట్కి వచ్చేసరికి ఎవరు ఉన్నారంటే టేస్టీ తేజ. ఇప్పుడు ఇది ఓటింగ్ లిస్ట్ చూసుకున్నట్లయితే మనకి లాస్ట్లో ఉన్నది ఎవరు? టేస్టీ తేజ. ఇప్పుడు మిమ్మల్ని ఎవరన్నా అడిగారనుకోండి ఎవరు ఎలిమినేట్ అవుతారు అని అంటే మీరు గబుక్కుని ఎవరి పేరు చెప్తారు? టేస్టీ తేజ. సో ఎందుకంటే లాస్ట్‌లో ఉన్నది టేస్టీ తేజ కాబట్టి టేస్టీ తేజని ఎలిమినేట్ చేస్తారు. సో ఓటింగ్ తక్కువ ఉంది అని అనుకుంటారు. బట్ చెప్పలేము. గేమ్ బాగా ఆడొచ్చు, టాస్క్‌లు ఆడొచ్చు. సో పృథ్వీ డౌన్ అవ్వచ్చు, టేస్టీ తేజ హైప్ అవ్వచ్చు, అవినాష్ డౌన్ అవ్వచ్చు. అవినాష్ డౌన్ అవ్వే పరిస్థితి అయితే లేదు. ఎందుకంటే అవినాష్‌ని ఫైనల్ లిస్ట్‌లో చేర్చినట్లయితే ఇప్పుడు మనకి ఎవరు? టేస్టీ తేజ, పృథ్వీ అలాగే మనకి విష్ణు, నబిల్ వీళ్ళు కనిపిస్తున్నారు ప్రేరణ. ఇప్పుడు ఒక ట్విస్ట్ ఉంటదా? ఉండదా? అనే తర్వాత విషయం. అది బిగ్ బాస్ ఇష్టం అన్నమాట. సో ఒక్కరిని ఎలిమినేట్ చేయొచ్చు, ఇద్దరిని ఎలిమినేట్ చేయొచ్చు. ఒక్కరిని ఎలిమినేట్ చేస్తేనైతే లాస్ట్ నుంచి చూసుకుంటే సో మనకి టేస్టీ తేజనే ఉన్నాడు. ఇన్ కేస్ పృథ్వీని క్రాస్ చేసి కొంచెం హైప్ తెచ్చుకుంటే పృథ్వీ ఎలిమినేట్ అయ్యే ఛాన్స్ కూడా ఉంది. కాకపోతే ఒకవేళ ఇద్దరిని ఎలిమినేట్ చేస్తే టేస్టీ తేజ అలాగే పృథ్వీ అవ్వచ్చు. లేదు అనంటే టేస్టీ తేజ నబిల్ అవ్వచ్చు, టేస్టీ తేజ విష్ణు అవ్వచ్చు. సో ఎవరు ఎలిమినేట్ అవుతారనేది మన చేతుల్లో లేదు. అది ఓటింగ్ ఒక్కొక్కసారి ఓటింగ్ తక్కువ చూపించి కూడా వాళ్ళు ఉంటారు. ఓటింగ్ ఎక్కువ ఉన్న వాళ్ళు కూడా బయటకొస్తారు. సో బిగ్ బాస్ అట్లా ఒక మ్యాజిక్ చేస్తదన్నమాట. సో అప్పుడప్పుడు. సో అండ్ మీకేమనిపిస్తుంది? ఎవరు ఎలిమినేట్ అవుతారనిపిస్తుంది? ఈ ఓటింగ్ చూస్తే అంటే టాప్‌లో ఉన్న వాళ్ళు డౌన్ అవుతున్నారు. డౌన్‌లో ఉన్న వాళ్ళు టాప్‌కొస్తున్నారు. సో ఎవరు ఎలిమినేట్ అవుతారు? టేస్టీ తేజ, నబిల్, విష్ణు, పృథ్వీ. అండ్ ఇంకోటి వచ్చేసి ఇప్పుడు పృథ్వీని ఎలిమినేషన్స్‌లలో ఉన్నారనుకోండి. బట్ సపోజ్ నాకనిపించింది అండ్ షేర్ చేసుకుందాం అనిపించింది. సో చెప్తున్నాననమాట. బిగ్ బాస్ అప్పుడప్పుడు కొన్ని వింతలు కూడా చేస్తూ ఉంటారు కదా. సో ఇప్పుడు పృథ్వీ ఉన్నారు. పృథ్వీ వెంట మన ఎవరు పడుతున్నారు? విష్ణు. సో విష్ణు పడుతున్నారు కదా. ఇప్పుడు పృథ్వీ వెంట విష్ణు పడుతుంది కాబట్టి పృథ్వీ కోసం నువ్వు బయటికెళ్తావా అమ్మ అంటే అప్పుడు విష్ణు బయటికెళ్తుందా? సో ఇదొక క్వశ్చన్ మార్క్ ఉంది. సో పృథ్వీ కోసం టైటిల్ విన్ అవ్వకుండా బయటకొచ్చేస్తుందా? పృథ్వీని గెలిపించి సర్లే పృథ్వీ విన్ అయ్యాడు కదా, పృథ్వీ ఉన్నాడు కదా గెలుస్తాడేమో అని ఒక చిన్న హోప్‌తో ఈమె బయటకొస్తుందా?
ఏమో చెప్పలేం. అంటే ఈ క్వెషన్ ఎందుకొచ్చింది అనంటే వాళ్ళందరూ ఒకటే ప్లేస్‌లో ఉన్నారు గాబట్టి. ఇన్ కేస్ విష్ణు పర్సెంటేజ్ ఎక్కువుండి, లేదు విష్ణు రాదు, విష్ణు సెకండ్ ప్లేస్‌లో ఉంది, థర్డ్ ప్లేస్‌లో ఉంది, ఫస్ట్ ప్లేస్‌లో ఉందంటే ఈ మాట అనకపోయేదాన్ని నేను. అండ్ జనాలు గూడా అనకపోయేవాళ్ళు. సో, విష్ణు అలాగే నబిల్, పృథ్వీ, టేస్టీ తేజ లాస్ట్‌లో ఉన్నారు. అది ఇంకా బ్రేక్ చేస్తారా? బ్రేక్ చేయరా? అన్నది సో, మనకి ముందు ముందు తెలుస్తుంది. అండ్ మీకేమనిపిస్తుంది? ఈ వీక్‌లో ఎవరు ఎలిమినేట్ అవుతారు? సో, కమెంట్ చేయండి. అండ్ మీరెవరికి సపోర్ట్ చేస్తున్నారో కూడా కమెంట్ చేయండి. అండ్ టైటిల్ విన్ ఎవరైతారో కూడా కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. టాటా బై బై.